మిడ్ 2000s టు ఎర్లీ 2010s ఇదే ఇంగ్లాండ్స్ టెస్ట్ బ్యాటింగ్ లైనప్ అండ్ అందరి యావరేజెస్ 41+ అంటేనే ఎంత సక్సెస్ఫుల్ లైనప్ అర్థం చేసుకోవచ్చు. అయితే 2012 లో స్ట్రాస్, 14 లో పీటర్సన్, 15 లో ట్రాట్ రిటైర్ అయ్యారు. నెంబర్ 4 పొజిషన్ లో పీటర్సన్ లెగసీని అలాగే క్యారీ చేశాడు జో రూట్. కానీ స్ట్రాస్ రీప్లేస్మెంట్ గా 12 ఓపెనర్స్ ని ట్రై చేసినప్పటికీ ఒక ఆన్సర్ దొరకక ముందే 2018 లో కుక్ కూడా రిటైర్ అయ్యారు. దీంతో ఇంగ్లాండ్ ముందు 3 బిగ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక ఎంతో మంది ఓపెనర్స్ అండ్ నెంబర్ 3 లో 15 ప్లేయర్స్ ని ట్రై చేసి 2022 లో క్రాలీ, డకెట్ అండ్ పోప్ కాంబినేషన్ కి స్టిక్ అయింది ఇంగ్లాండ్. కానీ 60 మ్యాచెస్ ఆడిన తర్వాత క్రాలీ అండ్ పోప్ యావరేజెస్ జస్ట్ 30 and 35 అంటేనే లాస్ట్ 4 years లో ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ పర్ఫార్మెన్స్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అది ఇంగ్లాండ్ ని ఎంత ఇంపాక్ట్ చేసిందంటే నలుగురు గ్రేట్స్ కాదు, ఆల్ టైమ్ గ్రేట్స్ ఉన్న ఒక టీం జస్ట్ 3 to 4 స్ట్రాంగ్ టీమ్స్ ఉన్న ఒక టోర్నమెంట్ లో 3 times లో అట్లీస్ట్ ఒక్కసారి కూడా ఫైనల్ కి క్వాలిఫై అవ్వలేదు. ఒక ఎండ్ లో రూట్ క్యారీ జాబ్ చేస్తున్నా ఇంకో ఎండ్ నుంచి తనకి ఎలాంటి సపోర్ట్ దొరకలేదు. 2021 లో ఇంగ్లాండ్ కి టాప్ 3 రన్ స్కోరర్స్ చూస్తే అది తెలుస్తుంది. ఒక ఫేజ్ లో ఇంగ్లాండ్ 14 టెస్ట్ లో జస్ట్ ఒక్క మ్యాచ్ విన్ అయింది. సాధారణంగా ఏ టీం కైనా ఒక 3 to 4 years ఆఫ్ ట్రాన్సిషన్ ఫేజ్ చూస్తుంటాం. కానీ టాప్ ఆర్డర్ పరంగా ఇంగ్లాండ్ టెస్ట్ టీం మాత్రం ఆల్మోస్ట్ ఒక డికేడ్ నుంచి ట్రాన్సిషన్ ఫేజ్ లోనే ఉందనొచ్చు.